ఏంటి టీవీ పెట్టకుండానే అందరూ అంత ఎంజాయ్ చేస్తున్నారు? ఒక టీవీ హీరో రియల్ స్టోరీ చూసి ఎవరిదో అంత కామెడీ స్టోరీ? రేటింగ్ స్టార్ రాంబాబు అని. గంగా ఆంటీ మీద తలిగెళ్ళిందంట. రే పీత, అసలు నీకు బుద్ధుందా? మన ఇంటి విషయాలు ఇంకో ఇంటి వాళ్ళతో చెప్తావా? హలో, అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం రామ్జీ. ఉన్నా మీరు వేరు, మేం వేరు. అవును బావా, నాన్న ఎంత చెప్పినా వినకుండా వీళ్ళిద్దరే మన ఇంటి గుట్టు చెప్పేస్తున్నారు. ఒరే దొంగ మొహోడా, విన్నంతసేపు విరగబడినవి ఇప్పుడు పార్టీ మారుస్తావా? ఇందులో పెద్ద సీక్రెట్ ఏముంది లేవయ్యా? ఏ ఇంట్లో ఏ ఇళ్ళలో మాత్రం అలిగేళ్ళ చెప్పు. కానీ గంగే అలిగి వెళ్ళింది అంటే సబ్జెక్ట్ సీరియస్ అనే కదా. మా మధ్య అంత సీరియస్ కూడా ఏం లేదండి, మీరు ఇంకా పెద్ద చేయకండి. అంకుల్ వల్లి అంటే ఎప్పటికీ రాదా అని చెప్పారా నా చెత్త ఫ్యామిలీ మెంబర్స్? మేమేం చెప్పలే, వాళ్ళకి వచ్చిన ధర్మ సందేహం అడిగారు. ఎవ్వరు ఎటువంటి ధర్మ సందేహాలు పెట్టుకోనక్కర్లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పైకి అలా అంటున్నావు గాని లోపల ఎక్కడో పెళ్ళాం వదిలేసి వెళ్ళిన సాడ్నెస్, గిల్టీనెస్ కనిపిస్తుంది. ఏమండి, వాడికి లేని బాధను మీరు మాటలతో క్రియేట్ చేయకండి. పెళ్ళం అలిగి వెళ్తే ఎవరికి మాత్రం బాధ ఉండదు. నో నో నో, నేను అస్సలు బాధపడట్లేదు, చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను. ఈ ఆనంద సమయంలో మా ఫ్యామిలీతో కలిసి సినిమా కూడా వెళ్తున్నాను. నో, ఉన్న పళంగానే వెళ్తున్నాను. అయితే మమ్మల్ని కూడా తీసుకెళ్తారుగా? నో, మీరు మా అపోనెంట్స్, అస్సలు తీసుకెళ్ళండి. ఏంటయ్యా నువ్వు తీసుకెళ్ళేది? నా పిల్లలు నేను సినిమా తీసుకెళ్ళాను. వీళ్ళతో మనకు మాట్లాడి బాబా, మనం వెళ్దాం పదా. పదండి. బిట్టు, మనం కూడా వెళ్దాం పదా. నీదే ఆలస్యం. Come on, children. ఒరే సత్తి, దృశ్యం సినిమాకి వెళ్దావురా? ఎస్, ఈ సినిమా ఐడియాతో బిట్టు వాళ్ళ ఫ్యామిలీ కూడా బయటికి వెళ్ళిపోతుంది. నేను వీళ్ళతో వెళ్లకుండా ఎస్కేప్ అయితే ఆ చంద్రముఖిని ఎస్కేప్ చేయొచ్చు. ఏట ఆలోచిస్తున్నావు బావా? ఏ సినిమాకి తీసుకెళ్దామనా? మేము ఆల్రెడీ డిసైడ్ ఏ అయ్యాం. సినిమాకి వెళ్దామని? సీమ సందులో. అబ్బా, ఆ సినిమానా? నేను ఆల్రెడీ 3 సార్లు చూసానే. నాకు తెలియకుండా ఎప్పుడు చూసావురా? నువ్వు మాత్రం అన్ని నాకు చెప్పే చూస్తున్నావా? 3 సార్లు చూసినావంటే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 4సారి కూడా చూద్దు పదమా. ఆగాగాగు, లేదురా, అది 4సారి చూసాను సినిమా కాదురా, మీకు మొదటిసారి కదా, మీరు వెళ్ళి చూసండి. అదేంట్రా, నువ్వు రాకుండా ఎలా? పోనీ ఇంకోటి ఏదైనా నువ్వు వెళ్ళని సినిమా చూద్దామా? నేను అన్ని చూసేశాను, ఇక చూడాల్సిందేమీ లేవు, మీరు వెళ్ళండి. కనిపెట్టేశారా? వెళ్ళండి రా. టిక్కెట్లకి ఆటోకి డబ్బులు ఇవ్వకుండా ఎలా వెళ్తావా? ఓకే, మరి ఇంటర్ పిల్ల తినడానికి నువ్వు కూడా ఉన్నావా? చివరిక 33 జెడ్ ఎక్కితే కరెక్ట్ గా థియేటర్ ముందే ఆగుద్ది. బస్సులో అయితే ఇలా వెళ్ళొచ్చు, ఆటోలో అయితే ముడుక్కొని వెళ్ళాలి. టైం అయిపోతుందిరా, మీరు వెళ్ళండి. ఏంటి మీరు ఇంకా సినిమాకి వెళ్ళలేదా? వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం కాదు, మేము వెళ్తున్నాం. ఏ సినిమాకో? రేయ్, వాళ్ళు దేనికి వెళ్తే మనకెందుకురా, మీరు వెళ్ళండి. అదేంటి రామ్జీ, మీరు వెళ్ళట్లేదా? నేను ఇంగ్లీష్ సినిమాకి వెళ్తున్నాలేండి, మీ సినిమా ఏదో మీరు వెళ్ళి చూసుకోండి. అబ్బో, ఇంగ్లీష్ సినిమాలు మాకు అర్థమవుతాయి. మెకనస్ గోల్డ్ సినిమా 30 సార్లు. నీకు బాగా అర్థం అవుతుంది లేరా? పదా వెళ్ళండి రా, మీరు వెళ్ళండి. బాయ్ బాయ్. అమ్మయ్యా, అనుకోకుండా ఆవేశపడ్డందుకు ఇలా కలిసి వస్తుంది అనుకోలేదు. వీళ్ళందరూ 2.5 గంటల సినిమా చూసొచ్చే లోపు ఆ అమ్మాయిని ఆరామంగా ఇల్లు దాటించేయచ్చు. ఎస్, ఎంత ఈజీగా పని అవుతుంది అనుకోలేదు. ఎంత టెన్షన్ లో పడేసింది ఆ పిల్ల. ఎస్, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంట్లో ఎవరు లేరు, ఇంట్లో ఎవరు లేరు. నా తల్లు, నేను ఆనందంగా డోర్ బార్లా తెరిచింది నేనేదో చేయడానికి కాదు. నాకు అనుకోకుండా అద్భుతమైన ఐడియా వచ్చి అందరినీ ఒకేసారి ఒకే సాకుతో బయటికి పంపించా. ఏంటా సాకు? సినిమా చూసి రమ్మని పంపించా. అబ్బా, మీరు సూపర్ అండి. థ్యాంక్స్. 2-3 నిమిషాలు బయటికి పంపిస్తే అయ్యే పనికి వాళ్ళని 3 గంటలు సినిమా చూడడానికి పంపారా? ఇప్పుడు నువ్వు నన్ను పొగిడావా, సెటైర్ వేసావా? షెల్టర్ ఇచ్చిన దేవుడి పైన సెటైర్లు వేస్తానా? ఇదిగో, నేను షెల్టర్ ఇవ్వలేదని ఇందాకే చెప్పాను. సరే, ఇంతసేపు ఉన్నందుకు మీకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటది? మీ వైఫ్ అలిగి ఊరెళ్ళిందని మీరు అదే పంతంతో ఉండకుండా వెళ్ళి తన్ని తీసుకురండి. నా తప్పేం లేకుండా నేనెందుకు తన దగ్గరికి వెళ్ళాలి? నేను ఏ తప్పు చేయలేదండి. రోడ్డును పడలేదు, ఆ పైన మీ ఇంట్లో వచ్చి పడలేదు. రోడ్డును ఎందుకు పడాల్సి వచ్చింది? ఆ పైన మా ఇంట్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు మాది విజయవాడ అండి. అదండి నా కథ. ఈ సినిమా నేను చూశాను. ఇది చంద్రముఖి సినిమా కథ కదా? నా పేరు చంద్రముఖి అండి, కథ పేరు కాదు. ఈ కథలో కాస్త కామెడీ, కాస్త ట్రాజడీ, కాస్త హర్రర్ మిక్స్ అయిపోయి ఉన్నాయి.
అలాని ఇక్కడే ఫిక్స్ అయిపోతావా ఏంటి? పద పద. ఉమ్, ఆ, ఆ, ఇదేంటి చీకటి పడిపోయింది? నా కథ మొదలుపెట్టి 3 గంటలైంది. ఆ, అబ్బా ఐస్ క్రీమ్ భలే ఉంది. తింటుందా చూసిందా? తింటుందైతే సూపర్ అన్నాయి. ఏం చూసిన దానికి ఏమైందిరా? సినిమా థియేటర్ లో పడుకున్నాను కదా. రేయ్ నిన్ను సినిమాకి తీసుకెళ్తే టికెట్ డబ్బులు దండగరా. ఆ, ఓ నాయనో, నీ కథ వినే మూడ్లో పడి 3 గంటలు అయిపోయిందని కూడా గమనించలేదు. రారా త్వరగా రా. ఆ, ఓ నాయనో, వాళ్ళు వచ్చేసారు. చీ చీ చీ, బ్రహ్మాండమైన ఐడియా కాస్త వేస్ట్ అయిపోయింది. రా త్వరగా రా. అప్పుడే సినిమా అయిపోయిందా? ఆ, ఎవరూ లేరేంటి? మరి తలుపు ఎవరు కొట్టారు? ఆ, ఎవరు కొడితే ఏంటి, వీళ్ళు ఇంకా రాలేదు. రా రా. ఆ, వామ్మో, ఇప్పుడు నిజంగానే వచ్చేసినట్టున్నారు. రా రా రా. నాన్న నాకు ఇంకో ఐస్ క్రీమ్ కావాలి. ఒరేయ్ నువ్వు తింటున్న ఐస్ క్రీమ్ ఇంకోటి కొనివ్వగల గాని నువ్వు చూసిన ఐస్ క్రీమ్ సినిమా ఇంకోటి తీలేనురా. నువ్వు ఎలాగో తీలేవు గాని రామ్ గోపాల్ వర్మ ఆల్రెడీ ఐస్ క్రీమ్ 2 పార్ట్స్ తీస్తున్నాడంట. అవునా? ఇదిగో ఎన్నాళ్ళు ఇలా జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తావు చెప్పు. నువ్వు కూడా వెళ్ళి వర్మ గారికి 2 ఫోటోలు ఇచ్చిరా. ఐస్ క్రీమ్ పార్ట్ 2 లో నిన్ను హీరోయిన్ గా పెట్టుకుంటాడేమో. నువ్వు కూడా వెళ్ళి కలు. దెయ్యం పార్ట్ 3లో భూతంగా పెట్టుకుంటాడు. పైకి కిందకి తిరగలేక నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయండి. ఉదయం నుంచి ఇల్లంతా తిరిగి నా కాళ్ళు ఏం కావాలి? రా. ఆ, ఈసారి ఆ డోర్ కొట్టావని కొడతాను చూడు. నువ్వు ఆ పక్కన దాక్కో. ఆ, ఛీ, మళ్ళీ అదే తను. బయట ఎవరు లేరు. ఎవరు లేకపోతే అంత మెల్లిగా ఎందుకు మాట్లాడడం? ఆ, గుడ్ లాజిక్. రా వెళ్దాం. రేయ్, ఏంట్రా ఇలా భయపెట్టారు? రామ్ గోపాల్ వర్మ కూడా మమ్మల్ని ఇలాగే భయపెట్టాడు రా. సీమసందుల సినిమా దెయ్యం సినిమా కాదే. నేను వెళ్ళింది ఐస్ క్రీమ్ సినిమా. ఆ, హిట్టైన సినిమాకి వెళ్ళమంటే దానికి వెళ్తారా? సీమ సందుల సినిమా టికెట్లు దొరకలేదని పక్క సందులో ఉన్న ఐస్ క్రీమ్ సినిమాకి పోను. పేరు చల్లగా ఐస్ క్రీమ్ అని పెట్టినా వణుకు పుట్టేలా భయపెట్టేశాడు రా బాబు. ఇందాక నుంచి తలుపు కొట్టి ఎవరు లేకుండా భయపెట్టింది మీరేనా? ఆ సినిమాలో హీరోయిన్ కూడా ఇలాగే తలుపు కొట్టి మనిషి కనిపించకుండా భయపడతారు. ఓహో, ఆ సినిమా ఇక్కడ అప్లై చేస్తే భయపడతానో లేదో అని టెస్టింగా? భయపడ్డాం కదా బావా. అవునరా, భయంతో చుక్కలు కనిపించాయి. సర్లే గాని లోపలికి పద. ఈ సినిమా కథంతా చెప్తే నువ్వు జడ్చుకు చేస్తావు. నో, ఏంటి అంతలా అరిచావు? మీరెవ్వరూ లోపలికి రావడానికి వీల్లేదు. ఏ ఏమైనా దాచిపెట్టావరా లోపల? కాదు, నాతో తలుపు కొట్టి ఆట ఆడి ఏడిపించినందుకు బయట ఆడవండి. భలే కవర్ చేశాను కదూ. అవును, మీరు చాలా తెలివైన వారు. నా తెలివి తెల్లారబట్టే నేను ఇప్పటిదాకా వదిలించుకోలేకపోయాను. నువ్వురా. నాన్న నా ఐస్ క్రీమ్ అయిపోయింది, ఇంకోటి కావాలి. ఐస్ క్రీమ్లు ఎక్కువగా తింటే దెయ్యాలు కల్లోకి వస్తాయని సినిమాలో నీ చెప్పారు కదమ్మా. అది నీలాంటి ఫాదర్స్ పిల్లల్ని బెదిరించడానికి క్రియేట్ చేస్తున్నారు. తిక్క కుదురుందా? ఎవరైనా ఎక్కువ తింటే పళ్ళు పుచ్చిపోతాయనో పొట్లో పావులు వస్తాయనో చెప్పాలి గాని దెయ్యాలు కల్లోకి వస్తాయని చెప్తారా? చిన్నప్పుడు నువ్వు మాత్రం కూర్చోడేసిన భోజనం తినిపించాలా? ప్లీజ్ రా రాంబాబు, డోర్ తీరా. నో వే, నేను తీయను. ఆకలి అవుతున్నది, డోర్ తీ బావా. ఆకలితో అక్కడే చావండి. ప్లీజ్ రాంబాబు తలుపు తీ. నన్నే భయపెడతారా? తీయను కాక తీయను. ఒరే రాంబాబు తలుపు తీరా. ఏమయ్యా అందరూ గుమ్మడికాయలాగా గుమ్మలో పడుకొని చూస్తున్నారేంటి? మా బావ కడుపుండదండి. కొరకు పెట్టి నిద్రపోతున్నాడేమో. కాదు పందెం పట్టి కూర్చున్నాడు. ఏం పందెం ఎవరి మీద? మా మీదే. మేము వాడిని భయపెట్టామని వాడు మా మీద పగ తెచ్చుకుంటున్నాడు. మీ పంతాలు పగలు మీ దగ్గర ఉంచుకోండి అయ్యా. మాకు దారిస్తే మేము వెళ్తాం. రాంబాబు, నాన్నా, రాంబాబు మేము వచ్చాం. తలుపు తీనన్నా. తలుపు రాంబాబు. వామ్మో, ఓనర్స్ కూడా వచ్చేసారు. ఇప్పుడు అస్సలు తలుపు తీయకూడదు, అంతే. నాన్న రాంజీ, తలుపు తీ నాన్నా. నేను సీనియర్ గంగా పిల్లలతో కలిసి వచ్చానన్నా. తలుపు తీ బంగారు. నేను తీయను.
ఏడిపించింది మీ వాళ్ళైతే మాకెందుకు పనిష్మెంట్? మీకోసం డోర్ తీస్తే మా వాళ్ళు దూరిపోతారు కదా అందుకు. ఏట ఐస్ క్రీమ్ తింటున్నారు? మీరు తింటున్నారుగా. మేము ఐస్ క్రీమ్ సినిమాకి పోతే ఫ్రీగా ఇచ్చినారు. మేము ఆ సినిమాకి వెళ్తేనే ఇచ్చారు. మీరు అదే సినిమాకి వెళ్ళారా? మీరు థియేటర్ లో ఎక్కడ కనపడలేదే. ఓ భయంతో సీట్ల వెనక దాక్కున్నారు. మేమేమంత భయపడాలండి. మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు. వాళ్ళు పిల్ల దయ్యాలే కదా, దయ్యాలు వాళ్ళు బాగా చూస్తారు. వీళ్ళని కాసేపు అలాగే బయట బ్లాక్ చేసి ఆ అమ్మాయిని పంపించేయాలి. ఏమండి, ఇక్కడ ఓ లంగా ఓణి అమ్మాయి ఉండాలి చూసారా? ఆ, నువ్వేనా? ఇంతలోనే డ్రెస్ మార్చేసావా? చెమటతో చిరాగ్గా ఉంటే స్నానం కూడా చేస్తాను. వదిలేస్తే కాపురం కూడా చేసేలా ఉన్నావు. పద పద. ఎక్కడికి? ఆ, ఏదో పుట్టింటి నుంచి వెళ్లాల్సి వస్తున్నట్టు. ఎక్కడికి ఏంటి? అబ్బే అదేం లేదు సార్, కింద వాళ్ళందరినీ మేనేజ్ చేశారా అని. గుమ్మం బయటే బ్లాక్ చేశాను. దొడ్డి గుమ్మం నుంచి నిన్ను బయటికి పంపిస్తాను. రా. రాంబాబు, రామ్జీ మీరు ఎన్ని పేర్లు పెట్టి పిలిచిన వాడు పలకడు. సింహద్వారం తీయకపోతేనే ఏ దొడ్డి ద్వారం అయినా తీసుండొచ్చుగా. ఆ, అవును, అంత సైలెంట్ గా ఉన్నారేంటి? తలుపు తీయమని అడగట్లేదే? ఇదిగో అందరం సైలెంట్ గా ఉంటే మనం ఏదో ప్లాన్ చేస్తున్నాం అనుకుంటాడు. మీరు అరుస్తూ ఉండండి, తనకు డౌట్ రాదు. ఒరే రాంబాబు తలుపు తీరా. ఆ, ఓ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అరుస్తున్నట్టున్నారు. మరి గుమ్మ నుంచి బయటకు వెళ్ళు. వెళ్ళు. ఏమైంది? మళ్ళీ వచ్చావు? వాళ్ళు అట్నుంచి వస్తూ కనిపించారు. నిన్ను చూసారా? చూసి చూడనట్టున్నారు, భయపడి పరుగు తీశారు. ఈ తెల్ల చీర చూసి దెయ్యం అనుకుని ఉంటారు. ఎస్, నువ్వొక పని చెయ్యి. పైన బాల్కనీకి వెళ్ళి పిల్లర్ పట్టుకొని కిందకి పాకు. అలా చేస్తే నేరుగా వాళ్ళ దగ్గరికి కదా వెళ్తాను. ఈ లోపు డోర్ ఓపెన్ చేస్తాను కాబట్టి అందరూ లోపలికి వస్తారు. వావ్, ఈ టైంలో కూడా మీ బుర్ర ఇంత షార్ప్ గా పనిచేస్తుందేంటి ఈ సార్? టైంలోనే పని చేయాలి, నిద్రపోయేటప్పుడు కాదు. వెళ్ళు. ఏంటి సార్ మీరు అనేది? సందులో దయ్యం ఒంగుని కనబడిందా? అవునయ్యా, ఊరుకోండి సార్, మీరు మరీను. నిజం పెట్టి తెల్ల చీర కట్టుకుని ఉంది. ఎర్రమాలు కూడా బయట పెట్టినారు. మీకు అంత వెటకరంగా ఉంటే వెళ్ళి చూడయా. ఏదో సినిమా చూసొచ్చిన మైకులో అలా అనిపించుంటుంది. ఎందుకంటే సినిమా అంతా అయిపోయాక నేను మా బీటీ మొహం చూస్తే అచ్చం దెయ్యంలాగా అనిపించింది. ఈ టైంలో వెటకారంగా ఉందా? నిజమయ్యా బాబు. సరే పదని చూద్దాం. పీతానన్న మనకెందుకు? నిజంగానే దెయ్యం అయితే రెగ్యులర్ గా చూడం కాబట్టి ఒకసారి చూసేద్దాం. నాకంత కోరిక లేదు, మీరు వెళ్ళి చూసిరండి. దయ్యం అంట వంగం కనపడిందంట. ఎక్కడండి దెయ్యం? ఇక్కడే ఒంగుని కనిపించిందండి. మనం కూడా వంగినే చూస్తున్నాం కదండి. ఐస్ క్రీమ్ సినిమా చూసి వచ్చాం కదా నాన్న, అందుకే అలా అనిపించుంటుంది. సరే పదండి, రాంబాబు తలుపు తీయకపోతే బద్దలు కొట్టుకునే వెళ్దాం. వన్స్ కూడా వాళ్ళ తలుపులు వాళ్ళు బద్దలు కొట్టుకుంటారా? రిపేర్స్ చేయించడానికి టెనెంట్స్ మీరున్నారు కదా. వీడేంటి ట్యాంక్ బండ్ మీద స్టాచ్యూలో నిలబడ్డాడు? ఎందాక మీకు ఒంగొని కనపడిన దయ్యం నాకు ఎదురుగా నిలబడి కనపడుతున్నది. ఇదేంటి? ఓ, చాలా సేపటి నుంచి వెయిట్ చేయించాను కదా. బాత్రూమ్ వచ్చే దొరకట. అమ్మయ్యా, ఇక చంద్రముఖి పాప కూడా వెళ్ళిపోయింది. మనం లోపలికి ఎందుకు వచ్చాం? దెయ్యానికి భయపడి. దెయ్యం ఎక్కడుంది? అంటే బయటికి వెళ్ళాల్సిన మనం దెయ్యం బారిన పడ్డావా? ఆ దెయ్యం సినిమాలు చూడడం ఎందుకు, ఇలా ఇంటికి వచ్చి భయపడడం ఎందుకు? అయ్యో, మేం భయపడేది ఆ సినిమా దెయ్యం గురించి కాదు రామ్జీ. మీ పక్కనున్న సీరియల్ దెయ్యానికి రోజు భయపడుతుంటారుగా. ఈ రోజేంటి హగ్ చేసుకొని మరీ హర్రర్ ఫీలింగ్ ఇస్తున్నారు? నువ్వు
నువ్వు పైకెళ్ళు, నీకు కనపడుతుంది హాలీవుడ్ దెయ్యం. రాంబాబు అంకుల్ బాల్కనీలో ఆ దయ్యం చూస్తే ఏమవుతుందో. గుడ్లుడి చేతిలోకి వస్తే అప్పుడు రాగం కుదిరింది. అయ్యో బాబు, భావన దయ్యం ఏడ్చేస్తుందో. అసలు ఇంట్లో దెయ్యం ఎలా వచ్చిందో? ఆల్రెడీ నువ్వు ఉన్నావు తెలియకొచ్చుంటుంది. నువ్వు మాతో పాటు సినిమాకి రాకుండా ఇంట్లోనే ఉంటే బాగుండేది. ఇద్దరికంటే కొరి దెయ్యాలు ఎవరు లేరు ఇక్కడ. అసలు మనం చేరక ముందు నుంచే ఉండుంటాయి. చుట్టూ దాచిపెట్టి మనకు కట్టబెట్టాడు రెంట్కి. పద వెళ్ళి అడిగి కడిగేద్దాం దెయ్యం ఉన్న ఇంట్లో ఎలా ఉంటున్నారా అని. అమ్మయ్యా, అతి పెద్ద ప్రాబ్లం సాల్వ్. గంగ ఊరెళ్ళి ఎంత పని చేసింది చూడు. గంగ మళ్ళీ దొంగ. ఏయ్, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఎలా వెళ్తాను? బాల్కనీ నుంచి వెళ్ళమన్నాను కదా. వెళ్దామనుకునే లోపు అందరూ నన్ను చూసి దెయ్యం అనుకున్నారు కదా. ఓహో, అందుకా అందరూ అలా వణికి చేస్తున్నారు. చూడు చంద్రముఖి, ఎలాగూ దెయ్యం అనుకున్నారు కాబట్టి ఇలాగే కనపడుతూ వాళ్ళని భయపెట్టు. జడుచుకు తెచ్చి రూమ్ నుంచి బయటికి రారు. ఏంటి మీ అర్థం పర్థం లేని అపవాదు? ఎస్, ఈ ఇంట్లో మీరు దెయ్యాలతో సహజనం చేస్తూ మాకు చెప్పకుండా టెనెంట్స్ గా మమ్మల్ని మోసం చేశారంతే. ఇల్లు కట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దెయ్యం కాదు కదా, దెయ్యం పిల్లను కూడా చూడలేదు మేము. వీళ్ళిద్దరు దయ్యం పిల్లలు కాదేంటి? నాకే గనక శక్తి ఉంటే నేను అట్లా రక్తం వచ్చుగాక. చూసావా, రక్తం రాలేదు అంటే మేము దయ్యాలం కాదు. ఏడ్సర్లే ఆపండి. పైకి వెళ్ళిన రాంబాబు కయ్యి కుయ్యమని కొత్త లేకుండా ఉన్నాడు. పోతేంటి పెద్ద కాకే పెట్టించింది దెయ్యం. ఓ అమ్మో, ఇప్పుడు ఏం చేద్దాం? బావకేటైనదేమో, ఎలా చూద్దాం పదా. చూడాలిగా, పద పెట్టు. మీ ఫ్యామిలీకి అయితే మేమెందుకు చూడటానికి రావడం, మీరు చూసుకోండి. సరే మరైతే మేము పైకి వెళ్ళాక కింద నుంచి ఒక్క కేక్ వినబడినా మేము ఎవరం రావు. గంగుబాయ్, మూకుమ్మడిగా ఒకటే చోటుంటే దెయ్యాలు ఎవరిని ఏమీ చెయ్యమని విన్నాను. అందుకే మనందరం మూకుమ్ముడుగా ఉందాం. పలహారంగా కాలనీ మొత్తం సరిపోతాంగా. అయినా మనకు కనిపించింది ఒకటే కదా. పదండి, అది రాంబాబు నేను చేసిన చూద్దాం. పద పద. నెమ్మది. నిజమే. ఒకవేళ దెయ్యం మంచిగా ఉన్నప్పుడు కాళ్ళు వెనక్కి తిరుగుంటాయి. దెయ్యమేక మామూలుగా కనబడతాయి కదా. నువ్వేదో దెయ్యాల సబ్జెక్ట్ లో పిహెచ్డి చేసినట్టు బిల్డప్ ఇస్తావేంటి? ఏం జరిగింది? బాగా తడుచుకున్నట్టున్నారు. ఏం పర్వాలేదు, వాళ్ళకి ఆ మాత్రం జరగాల్సిందే. నీ దెబ్బకి అందరూ పరారు. రాంబాబు ఏంటి ఆ దెయ్యం చేయి పట్టుకుని దిగుతున్నాడు? ఫ్రెండ్ అయిపోయిందేమో. రాంబాబుకి ఫ్రెండ్ అయిపోయింది, మనకి ఫ్రెండ్ అయిపోతుందిగా. ఎస్, ఇది యూజర్ ఫ్రెండ్లీ దెయ్యం. అయితే లైట్స్ ఆన్.
ఆ, ఆ, మీరేంటి అందరూ ఇక్కడే ఉన్నారు? ఎక్కడికి వెళ్తాం అనుకున్నావు? ఆ, అది ఆ, అది వద్దు, ఆ, మాకంతా అర్థమైంది. మీరు అర్థం చేసుకునేది రాంగ్. కాదు, గంగతో గొడవ పెట్టుకుని ఇంకో అమ్మాయిని ఇంట్లో పెట్టుకోవడం రాంగ్. అయ్యో బీటీ, అలాంటిదేం లేదు. మా అందరిని సినిమా పేరుతో బయటకు పంపించి నువ్వు చేస్తున్న నిర్వాహకం మీద వాళ్ళ అక్క నీ సీట్ లో ఇంకో కొత్త సిల్క్ తెచ్చి కోసం పెట్టేసినాడు వాళ్ళ అక్క. రేయ్ సత్తిగా, అలాంటిదేం జరగలేదు. నువ్వు అరవకు. రే ఆ? ఇలాంటివి ఏమైనా ఉంటే ఫ్రెండ్ గా నాకైనా చెప్పవా? అసలు ఏం లేదురా. ఇంకా బొంకకు రాంబాబు. బొంక లేదు, బంక లేదు. ఈ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు. ఆహా. ఏయ్, తూచ్, తూచ్, తూచ్. హలో, నువ్వు తూచన్నా హచ్చన్నా అసలు విషయం తెలిసాక నువ్వేం చెప్పినా ప్రయోజనం ఉండదు రాంబాబు. పాపం గంగ ఈ రాంబాబుని శ్రీరామచంద్రుడు అనుకుంది గాని చీకట్లో చంద్రుడని కనిపెట్టలేకపోయింది. నేను కనిపెట్టాను. వాళ్ళ అక్క అన్యాయమే పోనాదే. వాళ్ళ అక్క బావని చూసినావా? అంతా చూసినాను. గంగా, కళ్ళకు కనిపించేవి నిజాలు కాదు. నన్ను నమ్ము. చాలు, ఇంకేంటి చెప్పదు. ఆ, ఏదో మా అమ్మ నన్ను సర్ది చెప్పినందుకు వెనక్కి తిరిగొచ్చా, కానీ నిన్ను పిల్లతో చూసి సగం చచ్చా. ఆ, నేను చచ్చిన కాపురానికి రాను.